బేసిక్‌గా ఈ 1వ తారీఖు నుంచి సమ్మె అన్నటువంటి ఆకస్మిక ప్రకటన మూలంగా కోపమొచ్చింది. అది అది కూడా ఏం సినిమా తలుచుకోగానే అంటారా? ఆ! అది ఎప్పుడైతే ఆ మాట అన్నారో హ్మ్. పవన్ ఫ్యాన్స్‌లోనే వచ్చినటువంటి అసహనం. అంటే మా వాడి సినిమా వస్తున్నప్పుడు కావాలని పెడుతున్నారు వీళ్ళు అన్నటువంటిది. వీళ్ళందరూ కూడా కందుల దుర్గేష్‌ని టార్గెట్ చేశారు. అంటే కందుల దుర్గేష్‌ని ట్యాగ్ చేస్తొచ్చారు. ఏంటిది హ్మ్. మనం సమాధానం చెప్పలేమా అని. హ్మ్. దాంతో ఆయన ఇమ్మీడియేట్‌గా స్పందించాల్సొచ్చిందనమాట. బేసిక్‌గా హ్మ్. ఫ్యాన్స్ తరపున ఆయన యాక్షన్‌లోకి దిగాల్సొచ్చింది. హ్మ్. అప్పుడు వీళ్ళు వెనక్కి తగ్గారు. వాస్తవంగా వీళ్ళు ఒక చిన్న గేమ్ ప్లే చేశారు. ఎవరికి వాళ్ళు సినిమా రంగంలో దొరికినప్పుడు దొరికినంత సంపాదించుకోవాలనుకుంటారు. ఎందుకంటే హ్మ్. ఇదొక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సోర్స్ కాదు. హ్మ్. ఇదొక ఫ్లోటింగ్ ఇన్‌కమ్. బాగున్నప్పుడు అద్భుతం. బాగానప్పుడు కష్టం. కాబట్టి బాగున్నప్పుడే సంపాదించేసుకోవాలనుకుంటారు. ఈ హ్మ్. సినిమా థియేటర్లది ఏం చేశారంటే 2 కోణాలు నడుస్తున్నాయి గత కొన్నేళ్ల నుంచి కూడా. అది షేరింగు, ఇంకొకటి రెంటల్. ఈ హ్మ్. రెంటల్‌లో 2 రకాల రెంటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సింగిల్ థియేటర్లు ఉంటాయి గదా! పల్లెటూళ్ళలో వీటిట్లల్లో. అవునండి. అవును. ఈ హ్మ్. సింగిల్ థియేటర్లని 2 రకాలుగా లీజుకి తీసుకుంటారు. ఈ 2 రకాల రెంట్లు జరుగుతది. ఒకటి ఇయర్లీ లీజుకి తీసేసుకోవడం. లైక్